My dear precious friends, it's a joy to welcome you all for this program, Word from the Heart of God. I, Pastor Arun Victor, once again feel privileged to come to you all, to sing with you, worship with you, and to speak the Word of God and to pray for you. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను మీ పాస్టర్ అరుణ్ విక్టర్ మరి ఒకసారి మీ వద్దకు ఈ కార్యక్రమం ద్వారా రావడానికి, మీతో పాటు దేవుని ఆరాధించడానికి, వాక్య పరిచయం చేయడానికి, మీ కొరకు ప్రభు పేరుట ప్రార్థన చేయడానికి ఎంత గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తూ ప్రభుని స్తుతిస్తున్నాను. Now let us sing one song which is a very famous song which is sung by great man of God Pastor Arul Raj from Chennai, and let us sing this song and glorify God. This song says about glory of God, Mahima. As we are going to sing this song, ఈ పాట పాడుతుండగా God's glory is going to manifest. దేవుని మహిమ మీపై దిగి రాబోతుంది in form of miracles, deliverance and healings. స్వస్థత, మహిమ, ఆశీర్వాదాల అద్భుత రూపంలో మహిమ ప్రత్యక్షం అవబోతుంది ఈ పాట పాడుతుండగా. ఈ పాట పాడి ప్రభుని ఆరాధిస్తాం. Let us sing this song and praise God. Amen. Hallelujah. Hallelujah. మహిమ 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 రాజాతి రాజునికి మహిమ 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 రాజాతి రాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ 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 రాజాది రాజునికి మహిమ 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 రాజాది రాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ పరలోక దేవుని మహిమ పరిశుద్ధాత్ముని మహిమ పరలోక దేవుని మహిమ పరిశుద్ధాత్ముని మహిమ 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 రాజాది రాజునికి మహిమ 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 రాజాది రాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ ముళ్ళ పొదలో వచ్చిన మహిమ ముళ్ళ కిరీటం ధరించిన మహిమ ముళ్ళ పొదలో వచ్చిన మహిమ ముళ్ళ కిరీటం ధరించిన మహిమ 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 రాజాది రాజునికి మహిమ 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 రాజాది రాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ. అందరూ చప్పట్లతో గ్లోరీ. సాతాన్ని ఓడించిన మహిమ శత్రుక్రియలు నశింపచేయు మహిమ సాతాన్ని ఓడించిన మహిమ
శత్రుక్రియలు నశింపచేయు మహిమ 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 రాజ్యాది రాజునికి మహిమ 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 రాజ్యాది రాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ అందరూ మహిమ 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 రాజ్యాది రాజునికి మహిమ 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 రాజ్యాది రాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ 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 రాజాది రాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ హల్లెలూయా. My dear precious friends, as we are singing this song, I believe the glory of God is manifesting in your life. ఈ పాట పాడుతుండగా దేవుని మహిమ ప్రత్యక్షమవుతున్నది, మీరు అనుభవిస్తున్నారు. స్వస్థతలు జరుగుతుంది, విడుదల కలుగుతుంది, దేవుని ఆత్మ కుమ్మరింపబడుతున్నది, దయ్యాలు పారిపోతున్నారు, ప్రతి విధమైన చీకటి శక్తులు లయమవుతున్నది. Every evil spirit is fleeing. Yes, even now let us look into the word of God that is found in James chapter 2 verse 26. యాకోబు 2వ అధ్యాయం 26వ వచనంలో, For as the body without the spirit is death, so faith without works is dead also. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ అంటున్నది, శరీరములో ఆత్మ లేకుంటే ఎలాగా అది మృతి పొందినది, విశ్వాసము లేని క్రియలు మృతి పొందితో సమానము. Faith without works is death. If you have faith, it should be accompanied with works. Without works, faith is death. That is what the Bible says. విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము క్రియలో కనబడాలి. ఈరోజు బహుశా మనకు విశ్వాసం ఉన్నది, కానీ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఆ విశ్వాసం క్రియలో కనబడితేనే ఆ విశ్వాసములో ఉన్న మహిమను మనం చూడగలము. ఆ విశ్వాసము ద్వారా దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు మనం అనుభవించగలము. Your faith should be accompanied with works. Your works. Bible says in Hebrews chapter 11 verse 6, without faith it is impossible to please God. We need faith. God sees faith, and that faith should be accompanied with our works. Our faith and our works, our deeds should match. Then you will see the explosion of miracles. My dear friends, and today I am going to share one incident which took place, by which we will know that how important it is for us to not only have faith, but also it should be followed by works. Then you will see the manifestation of God's miracles, healings taking place. There was one person who lost his legs. Kaalu poyindi aynadi. He has no two legs. But he heard there was a meeting, crusade, a great man of God who had a healing power. 3 రోజు కూటం, ఒక విశ్వాసం ఈయనకి. ఇఫ్ ఐ గో టు దిస్ మీటింగ్ ఐ విల్ బి హీల్డ్. ఈ కూటానికి నేను వెళ్తే స్వస్థత పొందుతానని
మూడు రోజు ఆ కూటానికి వెళ్ళాడు. He went to that meeting expecting God to give him the legs, heal him. One day over, 2 day over, but he had not received his healing. And before the third day, he wanted to meet the man of God. దైవజనుడిని కలిసి ఎందుకు నాకు కాల్ రాలేదు, ఎందుకు దేవుడు నన్ను స్వస్థపరచలేదని అడగడానికి వెళ్ళాడు. He went and asked, and the man of God asked only one thing, where is your shoes? He was amazed. Go purchase shoes and come. Definitely God will heal you, because God does not see what your problem, but God sees faith in action. Hallelujah. God is not moved by your problems or your sickness and disease. God is moved by your faith in action. Bring and purchase the shoe. Then immediately he went to a shop and he asked the shop seller the shoes, and the shopkeeper told, for whom? Evarki shoe kavalante? He told, for me. Then he jokingly told, okay, you want shoe but you don't have leg, but what number I should give? Ye number iyali? Then he told, what is your number, shoe number? He told, 8. Give 8. He took that shoe, attended that meeting, and when the man of God was praying, God saw the faith in action as he brought that shoes, and God, seeing that shoes, healed him completely. As we open the top tap, as the water comes, the same way the 2 legs has come. This was a live miracle which took place in Kerala. And my dear friends, amazingly, his leg size was 8, which fitted to that shoe. This is what God expects from us. There was one girl, pastor announced that we are going to pray for the rain, and this girl came to the prayer meeting along with everybody, but amazingly she brought umbrella and raincoat. Everybody were laughing, why you are bringing umbrella, hot sun is there. Then she told, we are going to pray for rain, and when rain comes, we need this umbrella, we need this raincoat. That is faith in action. God expects not only faith, but faith in action. Faith should be followed by your works. Then you will see amazing things, God working in your life. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఏ విషయంలో అయినా, నీ పెళ్లి విషయంలో కానీ, నీ స్వస్థత విషయంలో కానీ, నీ 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 యొక్క కెరియర్ విషయంలో కానీ, నీ ఇల్లు విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, in the matter of any aspects of your life, let your faith be accompanied and followed by works. Then you will see God moving, the move of God doing mighty things for you. I believe you are blessed by this word. ఈ మాట ద్వారా దీవింపబడని నేను నమ్ముచున్నాను. దయచేసి దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం క్రియలతో కనబడాలి. అప్పుడే దేవుడు మహత్కార్యాలు చూడగలుగుతావు. ఈ వ్యక్తికి చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. The God who has done this miracle in his life, who has made his faith to be seen in action, the same way when God sees your faith in action, surely you will see the move of God in your life, and you will see the glory of God, because Jesus said in John 11:40, if you believe, you shall see the glory of God. Let us pray. Loving, gracious Heavenly Father, I thank and praise you for this wonderful day you have given us to hear your word. A body without spirit is dead, so is our faith without works. You have spoken to us in James 2:26. Most of the times we have only faith, but that faith is not put into action. That's why we don't see the impact of that faith, the manifestation of that faith in our lives, Lord of Father. Today you have revealed us that we should not only have faith, but it should be followed by our deeds. Most of the times our faith and our behavior or action does not match our faith. That is where we fail to receive the mighty things from you, the miracles, Lord. Lord, help your people not only to have faith, but put that faith into action, so that they may see the manifestation and the manifestation of your glory and explosion of miracles, the mighty move of God. Let it happen in your people's life right now in the mighty name of Jesus. Let their faith be seen in action, and let them experience miracles right now in the mighty name of Jesus. Thank you for doing it. I believe you're touching many people, Lord, as they are praying in faith, putting the faith in action. I feel in my spirit that you're touching. I'm seeing in spirit many people are healed, many people are delivered right now.
Receive your healing deliverance in Jesus' mighty name. Every curse is broken. Every bondage is broken right now. Yes. Put the step of faith. Put the step of faith as the 12 years blood issue lady, she touched the hem of his garment. She was healed completely because she not only confessed but put that faith in action. That's why she has seen the power of God released and heal her instantly. Let that instant miracles right now come happen in the lives of the people who are praying right now with me. Heal and deliver and bless them, Lord. Thank you for answering our prayer. In Jesus' name I pray. Amen and amen. Hallelujah, my dear friends. I believe God touched you. You have received your miracles. Thank you for watching. Keep watching Word from the Heart of God every Monday to Saturday, sharp 6 a.m. and be blessed. If you have not subscribed our channel, kindly subscribe our channel and view all our videos, which will be a great blessing for your spiritual growth. Amen. God bless you.